అదే చెప్తారు. కానీ అవుట్ ఆఫ్ ది అసలు మరీ మితిమీరితే ఇప్పుడు ఒకసారి చెక్ చేశారండి, రెండోసారి అయింది, మూడోసారి అయింది, ఏది 2 రోజుల వ్యవధిలోనే. అటు వెళ్తే ఒకసారి చెకింగ్, వెనక్కి వస్తే ఒకసారి చెకింగ్, ఇంట్లోంచి బయటకు వస్తే చెకింగ్, లోపలికి వెళ్తే చెకింగ్. చివరికి ఆయన 4 సార్లు దాటిపోయిన తర్వాత ఆయనకి ఎవరికైనా ఫ్రస్ట్రేట్ అవుతారు కదండి. ఇప్పుడు ఆయన కాన్వాయ్ని ప్రతిసారి ఆపేసి మొత్తం ఓపెన్ చేసి ఏంటి చూసేది? ఒక పక్కనేమో న్యూస్ పేపర్లో డబ్బులు పెట్టి పనిచేస్తామంటే లోకేష్ గారు కాన్వాయ్నే 4-5 సార్లు ఆపుతారా? మా బళ్ళు కూడా ఆపుతా ఉన్నారు. నా కారు 2 సార్లు ఆపారు, చెక్ చేసుకోమని చెప్తా ఉన్నాం. కానీ ఎక్కడ వైసీపీ లీడర్ కార్లు ఎక్కడ ఒక్కటి కూడా ఆపినట్టు మాకేం కనపడట్లా. దర్జాగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇదే రకంగా కొనసాగితే ప్రజల్లో ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ అనేది సజావుగా జరుగుతుందా? అసలే రాక్షసుడు. ఒక పక్కన ఒక సైకోతో పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన రోజున వీకే గారు మీకు గుర్తుంది కదా, టపాకాయలు కాల్చారు ఆంధ్రప్రదేశ్లో. అబ్బా స్వాతంత్రం వచ్చింది, మనందరం కూడా డిబేట్లు అనుకున్నాం, అబ్బా అసలు సగం స్వేచ్ఛ వచ్చినట్టుంది వాళ్ళ అని చెప్పి. కానీ మరి అటువంటి వాతావరణం వాళ్ళు కనపడకపోతే మళ్ళీ ప్రజలు కూడా ఒక రకమైనటువంటి ఆందోళనకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేర్ వన్స్ అండ్ అగైన్ రిక్వెస్టింగ్ ది ఎలక్షన్ కమిషన్. మేము ఏ అధికారిని ఇక్కడ బ్లేమ్ చేయట్లా. మీరు దయచేసి ఇప్పుడు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు యాక్షన్ ఇవాళ తీసుకోవాల్సింది 10 రోజుల తర్వాత తీసుకుంటే జరగాల్సిన నష్టం అప్పటికి జరిగిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్, స్విఫ్ట్ యాక్షన్ ఉండాలి. నాకు ఇంకా గుర్తు వీకే గారు, 2014లో నేను విజయవాడ పార్లమెంట్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. ఆ రోజున ఈవీఎంలు ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ రూమ్ పరిసరాలకు మేము రాత్రింబావుల్లో అక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ చుట్టూ అన్ఐడెంటిఫైడ్ పీపుల్ కనపడితే నేను వాళ్ళ ఫోటోలు తీసి ఇమ్మీడియట్గా నేను ఎలక్షన్ కమిషన్కి అర్ధరాత్రి పూట మెయిల్ పెడితే తెల్లారేసరికి మా ఇంటి దగ్గరికి 2 డీసీపీలు వచ్చారు. సార్ మీరు ఏదో రాత్రి మెయిల్ పెట్టారంట, మాకు ఎమ్మటే యాక్షన్ తీసుకోమని చెప్తా. అర్ధరాత్రి మెయిల్ పెడితే తెల్లారేసరికి యాక్షన్. బికాస్ దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ లైక్ దట్. మొన్న మాధవి గారండి, మా కడప క్యాండిడేట్ మాధవి గారు, ఆవిడ చేసిన తప్పేంటండి? సివిజిల్ యాప్ అని ఒకటి ఉంది, ఎలక్షన్ కమిషనే పెట్టింది. ఏమంటే మీకు ఎక్కడైనా ఎనీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ మీకు ఎక్కడైనా కోడ్ వైలేషన్ కనపడితే మీరు ఒక ఫోటో తీసి సెల్ ఫోన్లో ఫోటో తీసి సివిజిల్ యాప్లో అప్లోడ్ చేయండి అని ఎలక్షన్ కమిషనే చెప్పింది. ఆ పనే కదా మాధవి గారు చేసింది. ఇంకేమన్నా తప్పు చేశారా మాధవి గారు? ఆవిడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే అక్కడ చుట్టూ హోర్డింగ్లు, ఆవిడ సివిజిల్ యాప్లో ఫోటో తీసి అప్లోడ్ చేస్తా ఉంటే ఈ గన్నవరం వైసీపీ సైకోగాళ్ళందరూ వచ్చి అటాక్. ఏదండి చర్యలేవండి? ఏం చర్యలు తీసుకున్నారండి? అంటే మీ సివిజిల్ యాప్ వాడకానికి కూడా అడ్డుపడుతుంటే ఎలక్షన్ కమిషన్ యాప్ అది సివిజిల్ యాప్. ఇవాళ ఒక ఎలక్షన్ కమిషన్ పెట్టిన సివిజిల్ యాప్ను కూడా వాడనివ్వకుండా చేస్తా ఉంటే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోదా? మేము వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం మాధవి గారి ఇన్స్టెన్స్లో. ఎవడు అడ్డం పడ్డాడు, ఎవరు ఆ రోజున అక్కడ రౌడీజం చేశారు? ఇప్పుడు ఆ గన్నవరం సైకో వారి కింద చెంచా రంగా, ఓలుపల్ రంగా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నారండి? ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఇమ్మీడియట్గా అతన్ని బొక్కలో వేయలేదా? కాబట్టి ఇటువంటివన్నీ ఇన్స్టెన్సెస్ ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి సార్. కాబట్టి ఈ డిబేట్ ద్వారా కూడా వీఆర్ వన్స్ అగైన్ అపీలింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. మీరు చర్యలు ఇంకా ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా తీసుకోవాలి. ఇదే పద్ధతి కొనసాగితే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. కాబట్టి వీఆర్ టైమ్ అండ్ అగైన్ అపీలింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని పార్టీలు కలిసి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క కంప్లైంట్ మీద. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలకు ఒక నమ్మకం కలిగించే విధంగా ముఖేష్ కుమార్ మీనా గారు వారి టీం మొత్తం కూడా పనిచేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకొక సజెషన్ అనేది ఇప్పుడే వచ్చింది. ఈ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రతినిధులకి